2014లో గయానాకి మరియు ట్రినిడాడ్ టొబాగోకి మ్యాచ్. ఆ మ్యాచ్లో వచ్చేసి రెండు జట్లు 180 రన్స్ అయితే చేశారు. సో అక్కడ మ్యాచ్ అయితే టై అయ్యింది. అక్కడ సూపర్ ఓవర్కి వచ్చినటువంటి గయానా 11 రన్స్ అయితే చేసింది. సో ఆ 11 రన్స్ చేంజ్ చేయడానికి వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో టీం నుంచి వచ్చేసి పురాన్ వచ్చాడు. పురాన్ వచ్చేసి 6 బాల్ పే చేసి కూడా అక్కడ ఒక రన్ కూడా చేయలేకపోయాడు. ఆ మ్యాచ్ అయితే సునీల్ నారాయణ ఒంటి చేతితో అయితే గెలిపించాడు. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో అదే జరిగింది. అదేంటంటే ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కూడా టై అయింది. ఈ మ్యాచ్లో వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఎల్ఎస్జీకి అయితే పురాన్ మరియు మర్కరం అయితే బ్యాటింగ్కి వచ్చారు. సో ఇక్కడ చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నాయి కానీ పురాన్ చూజ్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఐడియా ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్ కదా, 2-3 సిక్స్లు కొడితే మ్యాచ్లో మంచి పట్టు సాధించవచ్చు, తర్వాత గెలిచొచ్చు అన్నట్టయితే వీళ్ళైతే ఫీల్ అయి ఉంటారు. సో అక్కడ అదే చేశారు. అక్కడ వచ్చేసి సునీల్ నారాయణకి అయితే సూపర్ ఓవర్ ఇచ్చాడు. అతను వచ్చేసి 2 వికెట్లు తీశాడు. అది కూడా వచ్చేసి పురాన్ అద్భుతంగా బౌల్డ్ అయిపోయాడు. మర్కరంని కూడా సునీల్ నారాయణ అవుట్ చేశాడు. సో ఒక ఓవర్లో 2 వికెట్లు తీస్తే ఖచ్చితంగా సూపర్ ఓవర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, కేకేఆర్ టార్గెట్ సూపర్ ఓవర్లో 2 రన్స్ 4 కొట్టేసి రింకు సింగ్ మ్యాచ్ గెలిపించాడు. సూపర్ ఓవర్ దాకా వెళ్ళిన మ్యాచ్ను గెలుచుకోలేకపోవడానికి రీజన్ ఏంటి, ఎల్ఎస్జీ తరఫున వరస్ట్ డెసిషన్స్. అదేంటంటే ఓపెనర్స్ అయినటువంటి మార్ష్ కానీ మర్కరం కానీ ఈజీగా ఏ సూపర్ ఓవర్ అని ఆడగలుగుతారు. సో అక్కడ వచ్చేసి మర్కరం నుంచి మార్ష్ను తీసి మళ్ళీ అక్కడ పురాన్ని పంపించడం అంటే చెత్త డెసిషన్. అదే అక్కడ ఉన్న ఖచ్చితంగా బదోని నంపించిన స్పిన్నింగ్ మంచిగా ఆడతాడు, అతను కూడా కొట్టేవాడు. ఈవెన్ పంత్ కెప్టెన్ అతన్ని నిరూపించుకోవడానికి కూడా మంచి ఛాన్స్ వచ్చి ఒక 6-4 కొట్టినంటే ఓడిపోయినా కానీ పేరైతే ఉండేది. అది జరగలేదు. లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ని ట్రై చేసినటువంటి షమి నంపించిన ఒక 6-4 కొట్టేవాడు, అది కూడా చేయలేదు. సో ఇన్ని చెత్త డెసిషన్ తీసుకున్న టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. అదే జరిగింది. ఎల్ఎస్జీ కూడా ఓడిపోయింది. మ్యాచ్ నెంబర్ 38 కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. వెన్యూ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్. టాస్ గెలిచిన ఎల్ఎస్జీ అయితే ఫీల్డింగ్ తీసుకుంది. కేకేఆర్ ఓపెనర్స్ మళ్ళీ అయితే హ్యాండ్ ఇచ్చారు కేకేఆర్కి. ఇక్కడ చూసుకుంటే రహానే 10 రన్స్ మాత్రమే చేశాడు. టిమ్ షెఫర్డ్ చూసుకుంటే డక్అవుట్ అయిపోయారు. సో వీళ్ళకైతే ఓపెనర్స్ అనే వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఇక్కడ రఘువంశీ రన్అట్ అయితే ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. అదేంటంటే అక్కడ కీపర్గా ఉన్నటువంటి పంత్కు ఛాన్స్ ఉంది. ఏంటంటే ఒకవేళ అవుట్ ఇచ్చినా కానీ దాన్ని అయితే డెసిషన్ బ్యాక్ తీసుకోవచ్చు, కానీ అది జరగలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ థర్డ్ ఎంపైర్స్ ఏమైనా కళ్ళు మూసుకున్నారేమో అర్థం కావడం లేదు. ఈ ఐపీఎల్ మొత్తం కాంట్రవర్సీ అవుట్లు వేస్తున్నారు. క్యాచ్లు పట్టినప్పుడు 6 లైన్ తగిలిన అవుట్ ఇస్తారు అలాంటివన్నీ. సో ఇక్కడ కూడా వచ్చేసి నాన్ స్ట్రైకర్లో ఉన్నటువంటి గ్రీన్ వచ్చేసి సింగిల్ పిలిచి మళ్ళీ అతన్ని పంపించాడు బ్యాక్కి. సో అక్కడ రఘువంశీ వెళ్ళేటప్పుడు వచ్చేసి బాల్ని చూస్తూ వెళ్ళి అడ్డుకున్నట్టు అబ్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ కింద అయితే అతను అవుట్ ఇచ్చారు. అతనైతే ఎండు మార్చుకోలేదు, ఏమీ లేదు. అతను ఎండ్లో అతను వెళ్తున్నాడు, బాల్ని గమనిస్తున్నాడు వేస్తున్నాడా లేదా అన్నట్టు. సో అక్కడైతే క్లియర్గా అతనైతే ఎటువంటి అబ్స్ట్రాక్షన్ చేయలేదు, కానీ అవుట్ ఇచ్చారు. వరస్ట్ డెసిషన్ అనుకోవచ్చు ఈ సీజన్లో ఈ మ్యాచ్లో జరిగిన ఈ డెసిషన్ అయితే. అక్కడ ఎవడు కూడా బాల్ ఆపాలని ట్రై చేయనప్పుడు అవుట్ ఇవ్వడం అంటే వరస్ట్ డెసిషన్ ఇది. 30 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఇక్కడ మ్యాచ్ మొత్తాన్ని ఒక ఎండ్ దాకా లాగిందంటే ఇక్కడ రింకు సింగే. ఓవరాల్గా ప్రతి మ్యాచ్ ఫైల్ అవుతూ వస్తున్న రింకు సింగ్ లాస్ట్ నుంచి అయితే 2-3 మ్యాచ్ల నుంచి బాగా ఆడుతున్నాడు. అతని కారణంగానే వీళ్ళైతే 155 రన్స్ అయితే చేశారు. లేకుండా అంటే ఈవెన్ 100 బిలోనే ఆల్అౌట్ అయిపోయారు. సో రింకు సింగ్ ఈ మ్యాచ్లో ఎక్కడ చూసినా అతనే కనిపించాడు సూపర్ ఓవర్లో కానీ, తర్వాత వచ్చేసి ఈ మ్యాచ్ మొత్తం బ్యాటింగ్ చేయడం కానీ. ఎల్ఎస్జీ తరపున మోషన్ ఖాన్ చూసుకుంటే ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు. 5 వికెట్లు తీశాడు. T20లో ఈవెన్ 3 వికెట్స్ 4 వికెట్ తీసిన ఒక గొప్ప ప్రదర్శనగానే చూస్తాం. ఇక్కడ 5 వికెట్స్ తీశాడు. అది కూడా ఒక మేడిన్ ఓవర్ అయితే వేశాడు. ఈ సీజన్లో 3వ మేడిన్ ఓవర్ అయితే వేశాడు ఇక్కడ మోషన్ ఖాన్ చూసుకుంటే. 155 రన్స్ చేజ్ చేయడానికి వచ్చినటువంటి ఎల్ఎస్జీకి స్టార్టింగ్లోనే వికెట్ పడింది. మార్చ్ అయితే 8 రన్స్ వద్ద అవుట్ అయిపోయాడు. సో ఇతని ఫెయిల్యూర్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రెండో వికెట్ పార్ట్నర్షిప్ అయితే మంచిగా వచ్చింది, 50+ పార్ట్నర్షిప్. అది కూడా పంత్ మరియు మర్కరం మధ్య అయితే 65 దగ్గర అయితే ఇక్కడ మర్కరం అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చినట్టు పురాన్ అతని బ్యాట్ ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు. 12 బాల్ పేస్ చేసి 9 రన్స్ మాత్రమే కొట్టాడు. ఆ సీజన్ స్పిన్నింగ్ మంచిగా ఆడినటువంటి పురాన్ అయితే ఈ సీజన్ సరిగా ఆడడం లేదు. ఇక్కడ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అయితే అవుట్ అయిపోయాడు. సునీల్ నారాయణ క్యాచ్ ఇచ్చి. తర్వాత బదోని 24 రన్స్ చేశాడు. అది కూడా 90 బాల్స్ అయితే ఆడాడు. సో ఇక్కడ చూసుకుంటే బాల్ 2 రన్ కొట్టాడు. ఇంకా హిమ్మత్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 19 రన్స్ చేశాడు 10 బాల్స్లో. లాస్ట్ మ్యాచ్ కూడా ఇలాగే 10 బాల్స్లో 19 అయితే చేశాడు. సో ఇక్కడ జార్జ్ లిండే కూడా ఛాన్స్ ఇచ్చారు కానీ అతనైతే ఏం అదిగా ఆడలేదు. 8 రన్స్ అయితే చేశాడు 4 బాల్స్లో. ఇక్కడ ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా లాగిందంటే మహమ్మద్ షమీనే. ఎందుకంటే ఒక బాల్కి 7 కొట్టాల్సినప్పుడు అయితే 6 కొట్టి మ్యాచ్ని అయితే టై చేశాడు. చాలా మంచి 6 అయితే కొట్టాడు. సో షమి కారణంగానే మ్యాచ్ అయితే సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్ దాకా వెళ్ళిన మ్యాచ్ని అయితే ఎల్ఎస్జీ చేతులారా పోగొట్టుకున్నారు. అదేంటంటే మర్కరంకి తోడుగా వచ్చేసి అక్కడ ఎవరిని పంపించినా మంచి స్కోర్ అయితే కొట్టేవాళ్ళు. అక్కడ బదోని కానీ పంత్ కానీ లేదంటే మార్చ్ కానీ. సో ఇక్కడ పురాన్ని చూజ్ చేసుకోవడం వరస్ట్ చేశాను. అదేంటంటే ఒక బాల్ ఫేస్ చేసిన పురాన్ వచ్చేసి సునీల్ నారాయణ బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. తర్వాత వచ్చేసి మర్కరం కూడా అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ చూసుకుంటే 1 రన్ మాత్రమే వచ్చింది, అది కూడా పంత్ అయితే చేశాడు. సో ఇక్కడ ఖచ్చితంగా
వేరే ఓపెనర్ పంపించిన ఈజీగా ఒక 10 రన్స్ దాకా వచ్చేటి. మంచి బ్యాటింగ్ కూడా ఉంది ఎల్ఎస్జీకి, కానీ అదైతే చేయలేకపోయారు. ఈవెన్ 2014లో జరిగిన ఇన్సిడెంట్ని కూడా వీళ్ళైతే గుర్తు చేయలేకపోయారు. చూసుకుంటే స్టాట్స్ అవన్నీ చూస్తుంటారు కదా అక్కడ కూర్చున్న వాళ్ళు. పురాన్కి తర్వాత సునీల్ నారాయణకి మ్యాచ్అప్స్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారు ఇద్దరు ఆడినప్పుడు అపోనెంట్గా అన్నట్టు. సో అది కూడా చూసుకోలేకపోయారు. సో 2014లో ఏం జరిగిందో దాన్ని మళ్ళీ ఇక్కడైతే సునీల్ నారాయణ రిపీట్ చేశాడు. పురాన్ కూడా రిపీట్ చేశాడు కదా, అతను కూడా స్కోర్ ఏం కొట్టకుండా అవుట్ అయిపోయాడు. సో 2 రన్స్ చేంజ్ చేయడానికి వచ్చినటువంటి కేకేఆర్కి రింకు సింగ్ 4 కొట్టయితే మ్యాచ్ గెలిపించాడు.